సప్లై చేయండి. వైసీపీ కార్యకర్తలందరూ వచ్చి మా మీద కలబడి కబద్దారని హెచ్చరిస్తున్నారు. కబద్దారు అంటే ఇక్కడ ఎవరో గాజు కూర్చోడు. పార్టీ కమిట్మెంట్ అయ్యాం కాబట్టి చంద్రబాబు నాయుడు గౌరవంతో ప్రశాంతంగా ఉంటున్నాం, మౌనంగా ఉంటున్నాం. తప్పు అయిపోయిందండి, అప్పుడు వచ్చి పొరపాటు అయిపోయిందండి అని చెప్పి ఆ బ్యానర్ తీసేసారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఫోటో తీసాడు అంటే కావాలి. గవర్నమెంట్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్ మీరు స్టూడెంట్ చేసుకోండి, ఎవరు అడగరు. అంటే కలబడిపోతారా? అంటే ఇంకా తెలుగుదేశం గెలిపించిన తెలుగుదేశాన్ని మీద కొట్టేస్తారా? కార్యకర్తలు కొట్టేస్తారా? ఎవడతను దొరబాబు మట్టి వ్యాపారం చేసుకునే మనిషి మళ్ళీ మట్టి వ్యాపారాన్ని చెరువులు తవ్వడానికి వచ్చాడు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎవడ మీద అయితే పోరాయిందో ఆడొచ్చి మీద వచ్చి పెత్తన ఎక్కుతున్నాడు. ఓట్లు వేసింది మేము, ఏదైనా చేసింది వాళ్ళు. వైసీపీ వాళ్ళు పెట్టుకున్న నాయకత్వం ఎదురైతే మా మీద తగులు పెడుతున్నారు. ఆఫీసర్ సమాధానం చెప్పాలి. పడా కమిషనర్ పడా కమిషనర్ తెలీదా ముఖ్యమంత్రి ఎవడో? పడా కమిషనర్ కూడా ఈ వైసీపీ వాళ్ళు బెదిరింపులు ఎవడో భయపడ్డాం. జగన్ లాంటి వాళ్ళు చూసాం. ఇదంతా పించిన తెలుగుదేశం అనేటువంటి వార్డ్ ఏదైతే ఉందో అది ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు ఎంత ఉపయోగపడ్డారో వీళ్ళకి వాళ్ళు అంత ఉపయోగపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో వరం గారు గెలిపించేది ఉంది పవన్ కళ్యాణ్ గారిని. 2009లోనే ప్రజారాజ్యం గెలిచినటువంటి సీటు. వారి సామాజిక వర్గం అత్యధికంగా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం 2 తెలుగు రాష్ట్రాల పిఠాపురం నియోజకవర్గం. అక్కడ ఈయనేదో గెలిపించాడు అనేది అది పక్కన పెడితే, అంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యల వల్ల అవతల వాళ్ళని కూడా మీరు అన్నట్టు పెండెం దొరబాబుతో ఆయనకి పర్సనల్ ఇది ఉన్నా కూడా దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన మళ్ళీ ఇటే కాయిన్ చేస్తున్నారు. అది అర్థం అవుతుంది స్పష్టంగా. ఇప్పుడు మోహన్ గారు మీరు చూస్తే మోపిదేవి వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి అక్రమాస్తుల కేసు సంబంధించి ఆయన జైలు జీవితాన్ని కూడా గడిపారు. మరి ఈ రోజు మోపిదేవి వెంకటరమణ గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి పెట్టుకోలేదా? చక్కగా అడ్జస్ట్ అయిపోయారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు 2-3 రోజుల క్రితం ఒక కార్యక్రమంలో కూడా ఇద్దరు ఒకే వేదిక మీద కలిసి కూర్చొని, మరి మంత్రిగా ఉన్న అనగాని 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న అనగాని ఆయనే అడ్జస్ట్ అయ్యాడు మోపిదేవి గారితో. సో ఎన్నో ఇప్పుడు పార్థసారథి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేయలేదా పార్థసారథి గారు? మరి ఈ రోజు మంత్రిగా ఉన్నారు కదా. ఎంతమంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చేయలేదా? మరి ఈ రోజు అలా చెప్పుకుంటే చాలా నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా చాలా ఉన్నాయి మన పేర్లు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళే చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తా ఉన్నారు. అంటే ఇది ఏంటంటే రాద్ధాంతం చేయాలి, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. తన ఉనికి పూర్తిగా కోల్పోయాడు అక్కడ. ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఆ నియోజకవర్గం ఆయన వశమైపోయింది కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేయాలనేటువంటిది ఒకటి. 2, చంద్రబాబు నాయుడు గారు ఇస్తాననేటువంటి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం. అయితే ఇక్కడ మనం వర్మ గారిని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆయన బలమైనటువంటి నాయకుడే, అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసేటువంటి నాయకుడు. సో ఆయన బలం ఆయనకు ఉంది, తెలుగుదేశం పార్టీకి ఆయనకి మంచి అనుబంధం ఉంది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు చంద్రబాబు గారు కూడా కాస్త కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని మిగతా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర జనసేన ఇన్ఛార్జీలు ఇదే విధంగా ప్రవర్తిస్తే ఏంటి మోహన్ గారి పరిస్థితి? అసలు మీరు ఇప్పుడు జనసేన తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలోనే చూసుకుంటే మన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు అక్కడ ఒకే పార్టీలో అక్కడ కేసీఆర్ చిన్ని గారికి కానీ కొలికిపూడి గారికి కానీ మరి ఏంటంటే అధినేతలు కొంచెం కల్పించుకుని విషయంలో చొరవ తీసుకోవట్లేదా? అంటే ఏంటి వాళ్ళకి అంత టైం ఉండలేదు. అసలు ఇంటర్నల్ గా వేరే ఏమైనా స్కెచ్ నడుస్తుందా అనేటువంటి చర్చలు కూడా వస్తున్నాయండి. అంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మోహన్ గారు, ఇలాంటి వాతావరణం క్రియేట్ అయినప్పుడు కట్టడి చేసే వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా తలెత్తుంది. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ గారిని అనేక సార్లు పల్లా శ్రీనివాస్ గారు పిలిపించుకుని మాట్లాడారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు మరి ఆయనదే తప్పు లేకపోయినా పదే అందరూ ఆయన మీదకి వెళ్తూ ఉంటారు. ఆయన కూడా మన ఏదో పిలిపించి మాట్లాడారు, వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి పత్రికల్లో చూసాం. వర్మ గారిని ఒక్క రోజన్నా పల్లా శ్రీనివాస్ గారు పిలిచి ఏంటి మీ సమస్య ఏంటి, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు, అది మన పార్టీ పొత్తులో ఉన్నటువంటి మరొక పార్టీ అధినేత డిప్యూటీ సీఎం నియోజకవర్గం, మీరు మాట్లాడే మాటల వల్ల టీడీపీ జనసేన 2 పార్టీలకి డిస్టర్బెన్స్ వస్తుంది, గ్రౌండ్లో కార్యకర్తలు ఒకరినొకరు వ్యతిరేకించుకున్న పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఇప్పటి వరకు ఆయన పిలిచి మాట్లాడలేదు, గతంలో కూడా మాట్లాడలేదు అనేటువంటి ఒక ఆవేదన జన సైనికులో ఉంది. ఇక్కడ పిఠాపురంలో ఏ అలజడి జరిగినా ఆ ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది.
మీరు అన్నది ఒక కోణం అండి. అయితే ఇంకో కోణం ఏంటంటే జన సైనికులు బాధపడే కోణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 1-2 సందర్భాల్లో వస్తాయి, మీకు ఇలాంటి అవమానాలు వస్తాయి, భరించాలి, తీసుకోవాలి అని అంటాం కూడా. అంటే ఏంటి ఆయన అంటే ఆయన కొన్ని సందర్భాల్లో ఆ విధంగా మాట్లాడటం ఏమవుతుందంటే మోహన్ గారు అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అది ఆ చర్చ కూడా వస్తుంది. భరించాలి, ఎందుకు భరించాలి? ఏంటంటే మీ నియోజకవర్గంలోనే అవును మీకు ఆ విధంగా ఎదురు తిరుగుతా ఉంటే అసలు హూ ఈజ్ వర్మ అనే ఏమన్నా పదం ఉందా ఆయనకి? పార్టీ పదం ఉంటే ఉండొచ్చు తెలుగుదేశం పదం. ఆయన ఏమన్నా స్థానికంగా ఏమన్నా పదం ఉందా? ఆయన ప్రోటోకాల్ ఏంటి ఆయనకి? ఆయన శాసనమండలి సభ్యుడా? ఆయన రాజ్యసభ సభ్యుడా? ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఏం ప్రోటోకాల్ తోటి ఆయన వెళ్ళి అధికారులను క్వశ్చన్ చేస్తాడు? అసలు ఆయనకి ఏం రైట్ ఉంది? చంద్రబాబు గారు బొమ్మ చిన్నది పెట్టారు, చిన్నది పెట్టడం ఏంటి, పెద్దది పెట్టడం ఏంటి? ఏమన్నా చిన్నది పెడితే ఏమవుతుంది, పెద్దది పెడితే ఏమవుతుంది? పదవులన్నీ తెలుగుదేశం వాళ్ళే కదా అనుభవిస్తుంది. సెక్రటేరియట్ లో వారి పనులే కదా జరుగుతుంది, వారి ఫైల్లే కదా మూవ్ అవుతుంది. ఇక్కడ ఏముంది, పెడితే మా అయితే ఒక బొమ్మ పెడుతున్నారు, రిమైనింగ్ ఏం లేదు కదా వాళ్ళకి. అంటే కనీసం అంత పెద్ద నాయకుడు, పరిణతి చెందిన నాయకుడు, 3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచినటువంటి వర్మ గారు లాంటి నాయకులు చిన్నపిల్లల స్వభావం లాగా వారి ప్రవర్తన ఒక్కొక్కసారి ఉండటం ఏదైతే ఉందో, ఇది ఏదన్నా స్కెచ్చా లేకపోతే వాంటెడ్ గానా లేకపోతే అప్పటికప్పటికి ఏదన్నా ఆగ్రహావేశంతో జరిగింది కూడా అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు పదే ఈ కూటమి పొత్తు 15 ఏళ్ల పాటు ఉండాలి అని పదే పలు వేదికల మీద అసెంబ్లీలో కూడా చెప్తున్న సందర్భంలో మరి ఇలాంటి వాటిని ప్యాచప్ చేయడానికి మరి అధినేతలు ఇద్దరు ఎందుకు చొరవ చూపించట్లేదు? అంటే ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి అనేటువంటిది కూడా చర్చ. ఇక్కడ ఒకటి మోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 100% మెచ్చుకోవాల్సిన అంశం ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గారిని చెయ్యి పట్టుకొని మరీ తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు తాను ఎంత గౌరవాన్ని పొందుతున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంతే గౌరవాన్ని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కల్పిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లియర్ వారి వరకు. లోకేష్ గారి విషయానికి వద్దాం. ఆయన సొంత సోదరులాగా భావిస్తున్న పరిస్థితి మీరు చూస్తే, ప్రమాణ స్వీకారాల రోజు మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద ఆశీర్వాదం తీసుకుంటారు. ఆయన కాళ్ళు మొక్కుకొని ఆశీర్వాదం తీసుకుంటాడు. అంటే సొంత అన్నని భావించినట్టు ఆయన భావిస్తాడు. అది క్లియర్. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు కదా. వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు 4గోసారి ముఖ్యమంత్రి, మరి ఆయన భవిష్యత్తు నేత, మరి దాదాపు ముఖ్యమంత్రి తర్వాత మరి అన్ని కార్యకలాపాలు ఆయనే చక్కబెడతా ఉన్నారు. సో కాబోయే ముఖ్యమంత్రి ఆయన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అందులో డౌట్ లేదు. వాళ్ళ పార్టీకి భవిష్యత్తు నేత ఆయనే. అలాంటి ఆయన అన్నగా భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో వర్మ గారు లాంటి నాయకులు ప్రవర్తించేటువంటి ఆ తీరు ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయడంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం, 45 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ అధిష్టానం ఫెయిల్ అయిందంట. నేను అది కరెక్ట్ అండి, ఆ కోణం కరెక్టే. అది ఫెయిల్ అవుతుందని తెలిసినప్పుడు ఇటు జనసేన అధినేత నుంచి అటు ఈ చొరవ తీసుకుని, ఎందుకంటే వాళ్ళని జన సైనికులను 100% ఆయన గాడ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో జరుగుతున్న చర్చ కూడా అదే, మా అధినేత నుంచి కొంచెం ప్యాచప్ చేసే విషయంలో ఇనిషియేషన్ రావాలి అనేటువంటి కోరుకుంటున్నారు. సో అది ఎలా జరిగితే బాగుంటది అని అన్ఫార్చునేట్లీ ఆయన ఇప్పుడు ఆయన సైనసైటిస్ తో బాధపడుతున్నారు. ఆయనకు సర్జరీ కూడా జరిగింది. ఇంకొక 10 రోజులు రెస్ట్ కూడా అవసరం. కాబట్టి ఇప్పుడు ఆయన లేరు కాబట్టి అందుబాటులో, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, రెస్ట్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఇంకా ఆయన దాని మీద ఎలాంటి స్పందించే పరిస్థితి. ఇంకోటండి, జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ కార్యాలయం కూడా రెస్పాండ్ అవ్వాలి ఏదన్నా ఇట్లాంటి జరుగుతున్నప్పుడు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తే సస్పెండ్ చేయడానికి లెటర్లు రిలీజ్ చేసే వ్యక్తులు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు గోడ మీద పిల్లిలా అంటారు చూడండి, నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరించడం ఏదైతే ఉందో ఆత్మ గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు. ఇటీవల తాజాగా కేరళలో సభ్యత్వం నమోదైంది అక్కడ ఇక్కడ అని చెప్పుకుంటున్న తరుణంలో అసలు సొంత రాష్ట్రంలోనే ఇప్పుడు ఇటీవల జరిగిన పరిణామాలు కొన్ని చూస్తే చాలా స్ట్రాంగ్ వాయిస్లు అనబడే వాళ్ళు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భంలో అధినేత నుంచి ఎలాంటి ఇనిషియేషన్ ఉండాలి అని జన సైనికులు కోరుకుంటారు అనేటువంటిది చర్చ. ఇప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు సేమ్ ఇదే ఎపిసోడ్ పి గన్నవరంలో జరిగిందండి. పి గన్నవరం కూడా అక్కడ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జనసేనలో రకంగా చెప్పండి, ఆయన రాజకీయ జీవితం జనసేనలో పుట్టి జనసేనలో పెరిగాడనే అనాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీస్ అధికారిగా రిజైన్ చేసి పార్టీలోకి వచ్చి ఏ రాజకీయ పార్టీతో అంత సంబంధం లేదని ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడ కూడా ఒక కార్యక్రమం జరిగే దగ్గర పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, మోదీ గారి ఫోటో, వీళ్ళ ఫోటోలు ఉన్నాయి. అక్కడ ఆయన ఎమ్మెల్యే గారు సర్ది చెప్తున్నాడు, పక్కన ఆయన ఉన్నటువంటి ఆయన అనుచరులు, పార్టీ క్యాడర్, ఇదేంటండి ఇది
జనసేన ఎమ్మెల్యే ఉన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా మీరు ఈ విధంగా ఎలా చేస్తారు? అధికారులు వాళ్ళు కూడా గట్టిగా క్వశ్చన్ చేసిన పరిస్థితి. అయితే మరి అక్కడ జరిగిన ఎపిసోడ్ ఎవరికి తెలియదు పెద్దగా, అసలు మీడియాలో కూడా పెద్ద ఫోకస్ లేదు. కానీ పిఠాపురంలో చీమ చిటుక్కుమన్న మీడియా వ్యవస్థ మొత్తం అలర్ట్ అవుతుంది, అపోజిషన్స్ పూర్తిగా అలర్ట్ అయిపోతాయి, యూట్యూబ్ ఛానల్స్ అలర్ట్ అయిపోతాయి. ఇక దాని మీద పుంకాలుగా వార్చే వాళ్ళు వడ్డించే వాళ్ళు కథనాలు విస్తృతంగా ఉంటాయి. కాబట్టి పిఠాపురం చాలా 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 సెన్సిటివ్. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారిని టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించితే తప్ప ఈ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వదు. యాక్చువల్గా మనం వైసీపీ టేక్ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే కానీ జరుగుతున్న పరిణామాలు సంబంధం ఉంది. ఇప్పుడు పి గన్నవరమే అన్నారు మీరు, అక్కడ ఫస్ట్ నుంచి కూడా రాజేష్ మహాసేన్తో కూడా ఒక రిఫ్ట్ ఉంది. సో ఇలాంటివి క్షేత్రస్థాయిలో చాలా చోట్ల ఉన్న పరిస్థితుల్లో సో అధినేతలు ఇద్దరు కూడా దీన్ని ఎలా ప్యాచప్ చేసి టీడీపీ రాజేష్ మహాసేన్ కట్టడి చేసింది. ఆయనకి మన అధికార ప్రతినిధి పదవి కూడా పీకేసారు. ఆయనకు ప్రస్తుతం ఏ పదవి లేదు. సో కాబట్టి ఆయన వల్లే పి గన్నవరానికి అసలు పి గన్నవరానికి ఆయనకి సంబంధం లేదు చెప్పాలంటే. ఆయన ఏమి అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసిన పరిస్థితి కాదు, అక్కడ ఒకసారి కూడా పోటీ చేసిన పరిస్థితి కాబట్టి ఆయన ఎపిసోడ్ కూడా మనం డిస్కస్ చేయడం కూడా అది ఈ సందర్భంలో కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కానీ వర్మ గారిని ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం జనసేన క్యాడర్లో ఉంది. కాబట్టి ఆయన్ని ఇంకొక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేయొచ్చు, లేకపోతే ఆయనకి ఇంకేదన్నా పదవి అక్కడ ఇన్ఛార్జ్ పదవి కూడా వచ్చిందండి. ఏదో వైజాగ్ కి ఆయన్ని వేస్తారు అనేటువంటిది ఇన్ఛార్జ్ గా వేస్తారు. ఆయన మొండిగా నేను వెళ్ళాలని కూర్చొని నా ఊరు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఈ నియోజకవర్గం నాదే, నేనే రాజు అనేటువంటి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారన్న విషయం అర్థం అవుతుంది. పదే పదే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఆయన. క్యాడర్ కూడా అదే ఆయన స్ట్రాంగ్ గా ఉండటం వెనకాల ఏంటి పార్టీ కూడా ఏమైనా ఆయనకి ఆ రకమైన ఎంకరేజ్మెంట్ లేకపోతే ఒక భరోసా ఏమైనా ఇస్తుందా? ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఇవ్వలేదు కాబట్టి ఇంకో రకంగా భరోసా ఏమైనా ఇస్తుందా అనేటువంటిది కూడా. మోహన్ గారు, ఇదే ఇన్సిడెంట్ మంగళగిరిలో గనక జనసేన నాయకుడు ఈ విధంగా చిన్న గలాటా చేసినా, చిన్న ఇష్యూ క్రియేట్ చేసినా, కుప్పంలో జనసేన నాయకులు ఎవరైనా చిన్న ఇష్యూ క్రియేట్ చేసినా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ అవుతుంది. పలానా ఎక్స్ అనేటువంటి వ్యక్తిని కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి తరుణంలో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఇట్లు జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరి లెటర్ వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు ఆ విషయంలో. అది మరీ హద్దు దాటింది అనుకోండి, అది వేరే విషయం. కానీ టీడీపీ ఆ విధంగా ఎందుకు ప్రవర్తించట్లేదు అనేది జనసేన క్యాడర్ మదన పడుతుంది. మేము చిన్న పొరపాటు చేసినా, మేము గీత దాటినా, పొత్తు ధర్మాన్ని మేము 1% మేము ఒక్క ఇన్సిడెంట్ లో 1% మేము క్రాస్ చేసినప్పటికి కూడా వెంటనే మమ్మల్ని సస్పెండ్ చేస్తారు కదా ఏ స్థాయి నాయకుడైనా సరే. మరి ఇక్కడ ఎందుకు ఆ విధంగా చెయ్యరు అనేటువంటిది వాళ్ళ ఆవేదన. అదే మళ్ళీ ఫైనల్ గా డిస్కషన్ అంతా వచ్చి మనకి అధినేత ఈ విషయంలో కొంచెం గట్టిగా స్పందించాలి అనేటువంటిది జనసేన నాయకుల యొక్క ఇది కూడా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో. సో దీన్ని కంక్లూడ్ చేస్తూ ఒక ఇదేదైనా చెప్తారా? ఒకటి మోహన్ గారు, పొత్తు ధర్మం అనేది ఇద్దరు పాటించాలి. పొత్తు ధర్మం పాటించే బాధ్యత ఓన్లీ జనసేనదే కాదు, తెలుగుదేశంది. ఎందుకంటే కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీ తెలుగుదేశం పార్టీ, 135 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ. మరి 80%, 80 కాదు ఇంకా చెప్పాలంటే 85% నామినేటెడ్ పదవులు తీసుకున్నటువంటి పార్టీ, అన్ని రకాల బెనిఫిట్స్ అనుభవిస్తున్నటువంటి పార్టీ. ఈరోజు ఒక జనసేన పార్టీ నాయకుడిని ఒక ఫైల్ తీసుకొని సెక్రటేరియట్కి వెళ్ళి ఆ ఫైల్ మీద కన్సర్న్ ఆఫీసర్తో సంతకం పెట్టుకొని రమ్మంటే వాళ్ళకి పాపం సెక్రటేరియట్కి వెళ్ళాలో, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో, పర్ఫెక్ట్ గా ఏ విధంగా వాళ్ళు పని పూర్తి చేసుకోవాలో చాలా వరకు చాలా మందికి అవగాహన లేని పరిస్థితి. ఈ అవగాహన వాళ్ళు కల్పించాలి. కాబట్టి అన్ని బెనిఫిట్స్ టీడీపీ పొందుతున్నటువంటి పరిస్థితి పొత్తులో. కాబట్టి వాళ్ళు వీళ్ళని అన్నదమ్ముల్లా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారండి, కోప్పడ్డారు టీడీపీ క్యాడర్ మీద. ఈ రోజు మనం అధికారంలోకి వచ్చామని చెప్పేసి మీరు జనసేన వాళ్ళని లేకపోతే బీజేపీ వాళ్ళని, మన పొత్తులో ఉన్నటువంటి వాళ్ళని మీరు అమర్యాదగా ప్రవర్తించి మీరు ఇష్టానుసారం కనుక చేస్తే ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి. సో కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు వాళ్ళని అన్నదమ్ముల్లాగా చేయబట్టుకొని ముందుకు నడిపించాలి. సో మీ వెనక వారు నడిపించాలి. ఈ మధ్యన అది మీ సొంత ప్రతిభతో గెలిచాను కూడా మీరు ఎవరు? ఎగ్జాక్ట్లీ, ప్రతి ఎమ్మెల్యేని మీ సొంత ప్రతిభతో కాదు, పవన్ కళ్యాణ్ గారు నేను భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు. సో కాబట్టి మీ సొంత ప్రతిభతో గెలిచామని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించి, మీ ఇష్టానుసారంగా మీరు సొంత పోకట్లు కనుక పోతే చూస్తూ ఊరుకొని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ జనసేన విషయంలో. కాకపోతే కింద గ్రౌండ్ లెవెల్లో వర్మ గారు లాంటి నాయకులు ఏంటంటే
అక్కడ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక చిన్న చిన్న ఇష్యూస్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయటం, అందులో పిఠాపురం లాంటి నియోజకవర్గంలో చీమ చిట్టుకుమన్నా నేను ఇందాక చెప్పినట్టు అందరూ కూడా అలర్ట్ అయ్యే పరిస్థితి కాదు. అక్కడ సెన్సిటివ్ నియోజకవర్గం కాబట్టి అసలు తెలుగుదేశం పార్టీతో సంబంధించి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మగారి ప్లేస్ను మరొకరు ఎవరైనా రహితుడిగా వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తిని పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఇప్పట్లో కనపట్లేదు. ఎందుకంటే ఆయన తీరు కూడా మారదు. అధినేతలు పదే పదే మనం కలిసి 15 ఏళ్ల పొత్తులో ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అధినేతల మీద కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నామండి 99 టీవీ.